ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నున్నను, తుదను నువ్వు మహా అభివృద్ధి పొందదు. దేవుడి వాక్యం దీవించిన గాక. మీకోసం రిసీవ్ చేసుకోండి. దేవుడు ఏమి చెప్తున్నాడు అంటే, మీరు బాధపడకండి, దిగులు పడకండి, నేను మీకు తోడై ఉన్నాను, మీకు మేలు చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ 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 జీవితంలో అద్భుత కార్యములు నేను నూతన కార్యములు, శుభవార్త మీరు వినబోతున్నారని దేవుడు చెప్తున్నాడు. మీ జీవితంలో దేవుడు శుభవార్త ఇవ్వబోతున్నాడు. దేవుడు నూతన కార్యములు, నూతన అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదములు దేవుడు మీకు చేయబోతున్నాడు. అబ్రహాం ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడంట. చాలామందికి తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు, కనీసం పడుకోవడానికి ఒక చిన్న ఇల్లు కూడా లేదని ఏడుస్తున్నారా? దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. మీకు దేవుడు ఇల్లు ఇవ్వబోతున్నాడు. చాలామంది కుటుంబాలు విడిపోయి బ్రతుకుతున్నారు. దేవుడు విడిపోయిన కుటుంబాలను చూసి చాలామంది ఏలని చేస్తూ నవ్వుతూ వాళ్ళ స్థితిని చూసి నవ్వుతున్నారు. బిడ్డలారా బాధపడకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కలిపి మళ్ళీ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఆ నిండైన మేళ్ళతో, పిల్లలతో, అందరితో మిమ్మల్ని సమృద్ధిగా, మీ పంటలతో, పైర్లతో మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు దీవించబోతున్నాడు. మీ పంటను, మీ పైర్లను, మీ గొర్రె మేకలు, మీ దుక్కుడుదల, మీ పశువులను, ప్రతి ఒక్కటి దాన్ని దేవుడు మిమ్మల్ని దీవించే ప్రతి ఒక్క విషయంలో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. మీ ఆరోగ్య విషయంలో కూడా కోల్పోతే దేవుడు మళ్ళీ తిరిగి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ప్రతిదీ మీరు ఏది మీ జీవితంలో కోల్పోయారో, మీ స్థితిని చూసి ఎవరైతే నవ్వుచున్నారో వారి ముందు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీరు దిగులు పడకండి, జడియకండి, దేవుడు మీకు తోడే అన్నాడు. చిన్న కాళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, మా గనుడన యేసయ్య, బిడ్డలను బ్లెస్ అయ్యి ఆశీర్వదించు నాయన. జ్ఞాపకము చేసుకో ఒకసారి బిడ్డలను ప్రభా. ఏ సమస్యలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు, ఏ బాధలో ఉన్నారో విడిపించి వాళ్ళకు నా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా అయ్యా నువ్వు ఆ బిడ్డలను ఆశీర్వదించి, ఎవరికైతే ఏమి లేదో అదే సహాయం చేయి, లేని వారికి సహాయం చేయి, ఉన్నవారికి ఇంకా సమృద్ధి దయచేయి ప్రభా. నాయన ఎంతోమంది నాయన విడిపోయిన కుటుంబాలు, నా కుటుంబాలను కలపండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఆరోగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నా మంచి ఆరోగ్యంని తిరిగి ఏమని అడగొచ్చు. మెండైన దీవెనలు కుమ్మరించి బ్లెస్ చేయమని, ఆశీర్వాదాలను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.